అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య భార్య లక్ష్మి ఎంతో నిజాయితీ పరుడు. రామయ్య దంపతులకి ఇద్దరు పిల్లలు, గిరి, లావణ్య. రామయ్య దంపతులు లావణ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రామయ్య పట్టణంలో రాఘవయ్య అనే నగల వ్యాపారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. రాఘవయ్య కొంచెం పిసినారివాడు. అలా ఒకసారి రామయ్య, గిరి ఇద్దరు పట్టణానికి వెళ్ళి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తున్నారు. నాన్న, నువ్వు పట్టణంలో ఉద్యోగం చేస్తున్నావు కదా, మరి మనం కూడా పట్టణంలో ఇల్లు తీసుకుని ఉంటే చాలా బాగుంటుంది కదా. అయ్యా గిరి, మనం అంత డబ్బున్న వాళ్ళం కాదు నాన్న. నాకొచ్చే జీతం పట్టణంలో ఇల్లంటే దానికే సగం సరిపోతుంది. మరి అక్క పెళ్ళికి మనకి ఉన్నంతలోనే మనం సర్దుకోవాలయ్యా. అలా ముందుకు వెళ్తూ ఉండగా, అయ్యి భలే భలే నాన్న, ఇక్కడేదో చూడండి, డబ్బు సంచి ఉంది. ఎవరో ఈ సంచి ఇక్కడ పడేసుకున్నట్టున్నారు, దీన్ని మనం తీసేసుకుందామా? అలా చెయ్యకూడదయ్యా. పరుల సొమ్ము పాము వంటిది. అది ఎవరిదో కనుక్కొని మనం వారికి ఇచ్చేద్దాం, సరేనా? అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే అక్కడికి ఒక పెద్దాయన వస్తాడు. బాబు, మీరు చూడబోతే పట్టణం నుండి వస్తున్నట్టున్నారు. ఇక్కడ మీకు ఏదైనా సంచి కనబడిందా? ఆ సంచి ఏ రంగులో ఉంటుందో మీరేమైనా చెప్పగలరా? ఆ సంచి గులాబీ రంగులో ఉంటుందయ్యా. అయ్యా, ఈ డబ్బు నేను నా భార్య మందుల కోసం దాచాను. ఇది చాలా విలువైన డబ్బు. ఇది పోయింటే నేను మరెప్పటికీ ఆ మందులు కొనలేకపోయిండేవాడిని. నా భార్య ఆరోగ్యం మరింత క్షీణించేది. మీకెంతో ధన్యవాదాలయ్యా. చూసావా గిరి, ఇప్పుడు గాని మనం ఆ డబ్బు తీసుకుని ఉంటే అతని భార్య ప్రాణాలు అనవసరంగా పోయేవి. అందుకే ఎవరి డబ్బులు తీసుకోకూడదు. వారికి ఏ అవసరం ఉండి ఆ డబ్బు వాళ్ళు దాచుకున్నారో మనకేం తెలుస్తుంది? అలా వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏవండి, మొన్న మన ఇంటికి వచ్చారుగా, మీకు గుర్తు లేదా? రాజయ్య గారి సంబంధం. వాళ్ళకి మన అమ్మాయి బాగా నచ్చిందంట. వారు కూడా బాగా ఉన్నవాళ్ళేనండి. వాళ్ళకిస్తే మన అమ్మాయి చాలా బాగుంటుందండి. సంబంధం ఏమో మంచిదే, కానీ వారు కొంచెం ఎక్కువ కట్నం అడుగుతున్నారు. సరే, మన అమ్మాయి బాగుండడం కంటే మరి ఇంకేం కావాలి? నేను ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేస్తాను. నువ్వు మీ అన్నయ్యకి చెప్పి కబురంపించు. అని రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య, ఇదిగో నీ జీతం డబ్బులు తీసుకో. నేను ఇవాళ రేపు పని మీద పట్టణానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా అంగడి మొత్తం చూసుకోవాలి మరి. అలాగే అయ్యగారు, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. నేను బాగా చూసుకుంటాను. కొద్దిసేపు గడవగానే ఆ పట్టణంలోనే బాగా పేరు పొందిన వ్యక్తి జానకయ్య అక్కడికి వస్తాడు. జానకయ్య గారు, నమస్కారం, రండి. నమస్కారం రామయ్య, ఎలా ఉన్నావు? నేను ఇవాళ సాయంత్రం నాకు బాగా కావాల్సిన వారింట్లో పెళ్లికి వెళ్తున్నాను. ఈ నగలన్నీ బాగా మెరుగుపెట్టు. అలాగే ఒక గొలుసుకి నా పేరు వచ్చేలా $1 తయారు చేయించు అని చెబుతాడు. సరేనయ్యా, మీరు చెప్పినట్టే చేసిస్తాను. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అలా కూర్చొని ఉండండి, ఇలా చేసేస్తాను. కొద్దిసేపటి తర్వాత రామయ్య ఆ నగలను తయారు చేసి జానకయ్యకు ఇస్తాడు. కానీ జానకయ్య ఆ నగలను ఆ షాప్ బయటే మర్చిపోయి వెళ్తాడు. జానకయ్య బయటే మర్చిపోయిన నగలను రామయ్య చూస్తాడు. నేను ఈ నగలను తీసుకువెళ్తే నా కూతురి పెళ్లికి మరెక్కడా అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. వెంటనే ఈ నగలను తీసుకువెళ్ళి గోవిందయ్య దగ్గర అమ్మేస్తాను. అప్పుడు నాకు కొంచెం డబ్బు వస్తుంది. ఆ మూటలు తన జీతం డబ్బులు కూడా వేసుకుని అక్కడి నుండి సరాసరి గోవిందయ్య ఇంటికి వెళ్తాడు. కానీ గోవిందయ్య ఇంట్లో ఉండడు. అలా దారి మధ్యలో చూసుకోగా తన దగ్గరున్న ఆ సంచి ఎక్కడో పడిపోతుంది. దాంతో ఎంతో బాధగా రామయ్య ఇంటికి చేరుకుంటాడు. జరిగిన విషయం మొత్తం భార్యకు చెప్తాడు. అదే సమయంలో గోపి అటుగా పాఠశాల నుండి ఇంటికి వస్తూ ఉండగా అతనికి ఒక మూట కనబడుతుంది. ఆ మూటని గోపి విప్పుతాడు. ఏంటి, ఇక్కడేదో మూట ఉంది, దీంట్లో బంగారు నగలు ఉన్నాయి, దీని మీద జానకయ్య అని పేరు రాసుంది. ఈ ఊర్లో ప్రముఖులు ఆయన. నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూటను అతనికి అందజేస్తాను అని గోపి సరాసరి జానకయ్య ఇంటి దగ్గరకు వెళ్తాడు. అదే సమయంలో జానకయ్య కూడా తనకి ఎదురు పడతాడు.
ఏంటండి మీరేదో వెతుకుతున్నట్టున్నారు? అవును బాబు, నేను ఒక బంగారం కొట్టు నుండి వస్తూ ఉన్నానా, నా సంచి ఎక్కడో పడిపోయింది. అందుకే వెతుకుతున్నానయ్యా. అది ఏ రంగులో ఉంటుంది తాతగారు? అది గోధుమ రంగులో ఉంటుంది బాబు. ఇదిగోండి, ఈ సంచేనా మీరు పోగొట్టుకున్నది? బాగా పరిశీలించండి. అవునరా బాబు, నేను పోగొట్టుకున్న సంచిదే. నువ్వు ఎంత తెలివైనోడివిరా. వామ్మో, నీకు ఈ వయసులోనే ఇన్ని తెలివితేటలా? ఇంత నిజాయితీ పరుణ్ణి నేనింత చిన్న వయసులో ఎక్కడా చూడలేదయ్యా. నాకు ఈ విధంగా చేయాలని మా నాన్నగారు చెప్పారు తాతయ్య. ఇందులో ఉన్న నగలన్నీ నావే, కానీ ఈ డబ్బు మాత్రం నాది కాదు. ఇదిగో, ఈ డబ్బు తీసుకొని ఇది ఎవరికి చెందుతుందో వాళ్ళకి ఇచ్చేయి. ఈ 2000 నా తరపు నుండి నీకు ఒక చిన్న బహుమతి. ఇది నువ్వు తప్పకుండా తీసుకోవాలిరా. సరే తాతగారు, ఇక నేను వెళ్ళొస్తాను. తరువాత గిరి ఇంటికి వచ్చి జరిగిన సంగతి మొత్తం చెప్తాడు. నాన్న, ఈ 2000 ఆ తాతగారు నాకు ఇచ్చారు. నేనేమో వద్దన్నాను, కానీ ఆ తాత తీసుకో అని నన్ను బలవంత పెట్టాడు నాన్న. ఇదిగో తీసుకోండి. చూడండి, మీరు అన్యాయం వైపు అడుగులు వేయాలని చూసినా మీరు నేర్పిన నీతి మీ బిడ్డ ద్వారా మీకు సహాయం చేసింది. అవును లక్ష్మి, నేను వాడికి చెప్పిన మాటల వల్లే వాడింత నిజాయితీ పరుడులాగా మారాడు. ఈ డబ్బులు మన అమ్మాయి పెళ్ళికి సరిపోతాయి. ఇంకా మనం ఏమాత్రం అప్పు చేయాల్సిన అవసరమే లేదు. ఇక దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఆ విధంగా రామయ్య కూతురి పెళ్లి ఎంతో ఘనంగా చేస్తాడు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.